నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 368 నామము పశ్యంతి. ప్రతిపదార్థము చూచున్నది లేక పశ్యంతి వాక్స్వరూపిణి. పశ్యంత్ అంటే చూచుచున్న, పశ్యంతి అంటే చూచుచున్నది, అన్నిటినీ ఆత్మయందే చూచుచున్నది అని అర్థం. దీనికే ఉత్తీర్ణ సాధనములన్నిటినీ అతిక్రమించినది అని పేరు కూడా ఉన్నది. పశ్యంతి సర్వం స్పాత్మాని కరాణం సరాని మాపి యా తుతిర్న తే నేయం పశ్యంతి తుతిర్నే తాపుదీర్యతే సౌభాగ్య శుభోగోదయం. అన్నిటినీ తన ఆత్మయందు చూచుచున్నది, అన్ని పనులకు మార్గమును దాటినది కాబట్టి పశ్యంతి అని ఉత్తరీణ అని అనబడుతున్నది. శబ్దాన్ని ఉచ్చరిద్దామనే సంకల్పం మొట్టమొదట సహస్రార చక్రంలోని కేంద్ర బిందువు వద్ద కలుగుతుంది. ఇది పరవాక్కు యొక్క స్థానం. సంకల్పం కలిగిన వెంటనే సుషుమ్నా ద్వారా మూలాధార చక్రం వద్ద కార్యరూపంలో జరగటానికి ప్రేరణ జరుగుతుంది. శబ్ద ప్రసారానికి ఒక యానకము ఉండాలి కాబట్టి ఈ ప్రేరణ వల్ల ముందుగా హృదయ కమలంలోని అనాహత చక్రం వద్ద వాయువు ఉత్పన్నమవుతుంది. ఈ స్థితిని వాక్కు యొక్క పశ్యంతి స్థితి అంటారు. ఇది బిందువుకు బాహ్యంగా ఉండే మొదటి త్రిభుజం చేత శ్రీచక్రంలో సూచించబడుతుంది. మూలాధారము దగ్గర నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న షట్చక్రాల్లోని దళాలలో ఉన్న అక్షరాలు మాత్రక వర్ణాలు అనబడతాయి. ఇవన్నీ పశ్యంతి రూపాలు. వాక్కు యొక్క ధ్వని వాయువు రూపంలో ఉంటుంది. ఏదైనా ఒక శబ్దం అయ్యింది అంటే ఆ శబ్దాన్ని ధ్వని తరంగాలు దూరతీరాలకు తీసుకొని పోతాయి. అందుచేతనే ఈ శబ్దం చాలా దూరం వరకు వినబడుతుంది. ఇక్కడ పరవాకుకు మధ్యమ వాకుకు మధ్యలో ఉండేది పశ్యంతి వాకు. పరస్థానంలో నుండి బయలుదేరిన వాకుకు రెండవ రూపం పశ్యంతి. ఇది వాక్కు యొక్క మొదటి విశ్రాంతి స్థానం అని చెప్పవచ్చు. ఈ వాక్కును ఇంద్రియాల ద్వారా వినలేము. ఆలోచన రూపంలో ఉండి సహస్రారంలో ప్రారంభమైన పరవాక్కు అక్కడి నుండి వాయు రూపంలో సుషుమ్నా ద్వారా మూలాధారం చేరి గాలిబుడగ రూపము ధరిస్తుంది. అది పశ్యంతి వాక్కు. పశ్యంతి వాక్కు మొలక వచ్చిన ధాన్యపు గింజలాగా ఉంటుంది కాబట్టి అది ఏ వృక్షమో స్పష్టంగా తెలియదు. అది ఏదో మొక్క అని మాత్రమే తెలుస్తుంది. ఈ రకంగా పశ్యంతి వాక్కు అస్పష్టంగా ఉంటుంది. యత్ మంత్రయతే తస్మాత్ కుమారి. పుట్టిన శిశువు ఏడుపులాగా ఆధార చక్రంలోని వాగ్దేవత మాంద్రాస్వరంతో ఉంటుంది. అందుకనే అది అస్పష్టమైన వాక్కు. ఇక్కడ కుమారి అనే పదం వాడరు. కుమారి అంటే 9 సంవత్సరాల బాలిక, బాలా త్రిపుర సుందరి అని అర్థం. మూలాధారం అనేది పరమేశ్వరికి ప్రతిబింబం, మాయా స్వరూపం. సహస్రారంలో బిందువు ఉన్నది, అదే పరాశక్తి పరావాకు కాగా ఆధార చక్రం త్రికోణం అవ్యక్తం. ఇక్కడ పశ్యంతి వాక్ ఉంటుంది. ఇదే మూలా ప్రకృతి. చరచర జగత్తుకు సృష్టి స్థానం త్రికోణం నుంచే ఈ జగత్తంతా ఆవిర్భవించింది. పైన చెప్పినదంతా సమయాచారుల పద్ధతి చూస్తే ప్రకారం వివరణ. ఇక కౌలాచారుల పద్ధతి గనక చూస్తే పరావాక్కు స్థానం ఆధార చక్రం అని ముందే చెప్పుకున్నాం. ఎందుకంటే కౌలులకు సహస్రారంతో పని లేదు. వారికి ఆధార స్వాధిష్టానాలే ప్రధానం. ఆధార చక్రంలోని పరవాకు మణిపూరం చేరుతుంది. ఇది రెండో స్థానం. ఇక్కడ వాక్కు పశ్యంతి అనబడుతుంది. హృదయ కమలంలో ప్రవేశించిన పరావాక్కు యొక్క సూక్ష్మ రూపమైన రెండవ స్థితిలోని వాక్కు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం పశ్నాయ నమః. త్రక్షకరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.